హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఏపీలో మనం చూసుకుంటే మొత్తం 25 మంత్రులనైతే అనౌన్స్ చేశారు చంద్రబాబు గారిని కలుపుకొని. అవును. అయితే చంద్రబాబు గారు మరి తన టీడీపీలో 21 మందికి ఇచ్చారు, జనసేనలో ముగ్గురికి ఇచ్చారు అండ్ బీజేపీ ఒక్కరికే ఇచ్చారు. అయితే ఇప్పుడు వీళ్ళల్లో ఎవరైనా మిగిలిన వాళ్ళు ఎవరైనా అసంతృప్తులు ఉంటారా? ఉంటే వాళ్ళని మరి ఎలా హ్యాండిల్ చేస్తారు? మరి జనసేనకు 3 ఇచ్చారు కదా, పెంచే అవకాశం ఏమన్నా ఉందా? బీజేపీలో పెంచే అవకాశం ఏమన్నా ఉందా? లేకపోతే ఇదే విధంగా ఉంటుందంటారా సార్? మరి అసంతృప్తులు ఉంటే వీళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారంటారు సార్? ఇంకా ఇది ఎలక్షన్‌లో పదవుల పందేరం చాలా కత్తిమీద సాము లాంటిది. ఎవరెవరైతే ప్రాణాలొడ్డి పార్టీ కోసం పనిచేశారో వాళ్ళని సాటిస్ఫై చేయవలసి ఉంటుంది. అలాగే ప్రచారం కోసం బయలుదేరినప్పుడు ఒక్కొక్క నాయకుడు ఆ బాధ్యతని భుజాల మీద వేసుకొని ఎంతో సహకరిస్తారు. డబ్బు ఖర్చు పెడతారు, శ్రమ పడతారు. తర్వాత కొన్ని భయాలకు కూడా లోనవుతారు. వాళ్ళ మీద చెట్టు ఉంటుందేమో కూడా తెలీదు. ఎందుకంటే ఆ పరిపాలన అలాంటిది కనుక. వీటన్నిటినీ ఒడ్డుకొని పార్టీ కోసం పనిచేశారంటే వాళ్ళని సాటిస్ఫై చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ చంద్రబాబు ఏం చేశారంటే ఆ పాత వాళ్ళ అంటే కొత్త వాళ్ళకి ఇచ్చినప్పటికి కూడా పాత వాళ్ళని మర్చిపోకుండా కొంతమందికి బెర్తులు ఇచ్చాడు. అక్కడ కొంత అసంతృప్తి యంగ్ జనరేషన్కి వస్తుంది. ఒకటి జనసేనకి 2 ఇచ్చాడు, పవన్తో కలిపితే 3. జనసేన అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు సీట్లు తక్కువ ఇచ్చారు కాబట్టి తక్కువ బెర్తలు గెలుచుకున్నాడు. కానీ మీరు ఒకవేళ 40 ఇస్తే 40కి గెలిచేవాడేమో ఆయన టెండబడి చూస్తే అప్పుడు మీరు ఎక్కువ బెర్తలు కేటాయించరా? అసలు ఈ గెలుపుకి ముఖ్యమైన వ్యక్తి జనసేన అనుకున్నప్పుడు ఆయనకి ఇచ్చే ఫోకస్ ఏమిటి? జనసేన వాళ్ళు రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్తో తిరగాలంటే ఎందుకులేండి ఎంత అంటారు కదా. ఇప్పుడు జనసేన ఏదో అందరం ఎక్కిస్తాడని ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా చూసుకుందామని వాళ్ళు కష్టపడ్డారు. వీళ్ళకి ఏమైనా ఉంటుందా ఉండదా అని తీసి పక్కన పెడతాం వాళ్ళు రాజకీయ నాయకులు. కానీ జెండా మోసిన వాళ్ళకి ఉంటుంది కదా. అందువలన అటువంటి విషయంలో కొంత అంటే ఓవర్ లుక్, వాళ్ళకి గజిబిజిగా ఉంటారు కదా, ఎటు నిర్ణయం తీసుకోలేరు. ఇక్కడ నాకు అనిపిస్తుందంటే చంద్రబాబు తీసుకునే నిర్ణయాల్లో లోకేష్ బాబు తాలూకు సూపర్ చెక్ ఉంటుందేమో అనుకుంటున్నాను. ఆ నిర్ణయాలతో పాటు ఒక్కసారి లోకేష్ బాబు ఆ సూపర్ చెక్ చేసి ఓకే అంటే చెప్తాడేమో. అంటే మరి ఆయనకు అనుభవం లేదంటే అనుభవం కాదు, అనుభవం వేరుండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే రాజశేఖర రెడ్డి గారు పెద్ద అనుభవస్తుడు. అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి కొట్టాడు. అనుభవం వేరు, తిరస్కారం వేరు. తిరస్కారం వ్యక్తిగతం. అక్కడ ముఖ్యమంత్రిని చూసుకోవట్లేదు. అక్కడ నాన్న అంతే, తండ్రి కనుక రక్తం కనుక వేస్తాడు, అయితే నాన్నేమో కొడుకుని వేస్తాడు. ఎవరికి కొంచెం ఎక్కువ పౌరుషం ఉంటుందో ఆ పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ విధంగా ఇందులో లోకేష్ తాలూకు చెయ్యి ఉందేమో అని చిన్న అనుమానం నాకు. పవన్ కళ్యాణ్కి ఇంకో బెర్త్ అయిపోతే చాలామంది చాలా నిందిస్తారు. బీజేపీకి ఒక బెర్త్ ఇచ్చారు, పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళకి వచ్చినాయి వీళ్ళు 21 తెచ్చుకున్నారు కదా. మరి వాళ్ళకి ఇచ్చిన బెర్త్కేమో ఒకటి అంటే 6 తెచ్చుకున్న వాళ్ళకేమో ఒక బెర్త్ ఇచ్చారంటే 21 తెచ్చుకున్న వాళ్ళకి ఎన్ని ఇవ్వాలి? కనీసం 6, 7 అంటే 5, 6 ఇవ్వాలి కదా. అది ఇవ్వకుంటే 4తో సరిపెడతాం, 3తో సరిపెడతాం అనుకోవడం ఇది కరెక్ట్ కాదు. అది ఎవరేమనుకున్నప్పుడు కూడా కరెక్ట్ కాదు. అసంతృప్తుల్ని బుద్ధగించడం కూడా అదో పెద్ద పని. అది లేకుండా మీరు మామూలు పరిపాలన కొనసాగిద్దాం అనుకుంటే ఈనాటి అసంతృప్తులే రేపటి రెబల్స్. అది మళ్ళీ మీ గొయ్యి మీరు తవ్వుకున్నట్టు ఉంటుంది. అది కాకుండా తెలివిగా వ్యవహరించాలి. అయితే నామినేటెడ్ పోస్టులు లేవా, ఎమ్మెల్సీలు లేవా, రాజ్యసభలు లేవంటే అందరూ రాజ్యసభకి అర్హులు కాదు కదా, అందరూ ఎమ్మెల్సీ చెయ్యరు కదా. ఇస్తే చేస్తారు. బట్ అది ఎమ్మెల్సీ అనేసి రెండో పక్షమే కదా. అది ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇస్తే పర్వాలేదు. మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేవు ఇక్కడ. ఆ సంఖ్య పెరగడానికి వీలు లేదు. ఎమ్మెల్సీ అంటే కౌన్సిల్లో కూర్చోవాలంతే, వాళ్ళ అభిప్రాయం తెలియజేయడం తప్ప వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి లాభాలు
ఆర్థికంగా ఏవైనా లాభాలు ఉండవు. అందువలన ఇక్కడ ఈ వీళ్ళని బుద్ధగించే తీరు ఎలా ఉంటుందో అది చూడాలి. ఒక్కొక్కరికి భారీ ప్రామిసులు చేశారు. ఆ భారీ ప్రామిసులు చేసిన తర్వాత నిలబెట్టుకోకపోతే వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి అవమానానికి గురవుతారు. ఇప్పుడు పిఠాపురం వర్మ గారు తన సీటుని త్యాగం చేసి, తన పరపతిని త్యాగం చేసి పవన్ కళ్యాణ్‌ని గెలిపించుకున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి లేదా హోంశాఖ మంత్రిగా వెళ్ళినట్టయితే ఆయన సలాం కొట్టవలసిందే కదా. నిన్నటి వరకు ఇద్దరు కౌగిలించుకున్నారు. మరి కౌగిలించుకున్న స్థాయిలో ఆయనకేదో పదవి కావాలి కదా. ఇవన్నీ ఆలోచించుకుంటే బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అప్రోచ్‌కి, అక్కడ చంద్రబాబు అప్రోచ్‌కి తేడా కనిపించింది. రేవంత్ రెడ్డి నీడలాగా బట్టి విక్రమార్క ఫాలో అయ్యాడు. ఆయన బొకే ఇస్తే ఈయన బొకే ఇచ్చాడు. ఆయన షాలు కప్పితే ఈయన షాలు కప్పారు. వచ్చేవారు కూడా రేవంత్ రెడ్డికి షాలు కడితే ఈయన షాలు కట్టాడు. పత్రికల్లో ప్రకటన కూడా ఆయనకి ఎంత బొమ్మ వేశారో ఈయనకి అంతే బొమ్మ వేశారు. ఇలాగా సమన్వయం చేసుకుంటూ రేవంత్ రెడ్డి వెళ్ళాడు. ఎంత సమన్వయం చేశారంటే హనుమంతరావుని, జానారెడ్డిని, రేణుకా చౌదరిని, అంటే కాంగ్రెస్ పార్టీలో మూల విరాటులందరి తాలూకు దీవెనలతో వచ్చాడు రేవంత్ రెడ్డి. అది పరిపాలన వాళ్ళు ఉపయోగపడరా తీసి పక్కన పెట్టండి. ఆ జగ్గారెడ్డి కానీ, హనుమంతరావు కానీ, వీళ్ళందరినీ, రేణుకా చౌదరి కానీ అందరినీ కలుపుకుంటూ వచ్చాడు. ఇక్కడ చంద్రబాబు మళ్ళీ అంటే మొదటి నుంచి ఉందిలే వన్ మ్యాన్ షో, అది కొంచెం మార్చుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మీరు ఈ కూటమి విజయానికి కారణం అని మీ నోట్స్తో మీరు చెప్పినప్పుడు కలిసి మీరు చేస్తే బాగుంటుంది. అప్పుడు ఉప ముఖ్యమంత్రి 6,000 అనేటువంటి రోజులు పోయాయి. ఒక 25-30 సంవత్సరాల కిందట మాట. ఇప్పుడు అలా కాదు. ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రిలో సగం పవర్ ఉండాలి. అంటే వాళ్ళు చట్టాలు చేసే విషయంలో ఉప ముఖ్యమంత్రి కూడా ప్రధాన పాత్ర వహించాలి. అందువల్ల ఆ వహించే రీతిగా తనను మలుచుకోవాలి చంద్రబాబు. లేకపోతే రాబోయే రోజుల్లో కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. మనం చెప్పుకోవద్దునైనా ఓహో ఆహా అంత బాగా ఫంక్షన్ ఎవరూ చేసి ఉండరు, చాలా నా భూతో నా భవిష్యత్ చెప్పవచ్చు. కానీ మనం వీడియో చూసిన తర్వాత వాళ్ళకి ఏమర్థమవుతుంది? వాస్తవం తెలియాలి కదా. వీడియో చూసిన తర్వాత మీరు ఏదో చెప్పాలి కదా, చెప్పాలనుకుని చెప్పాలి, ఎవరు చెప్పంది ఏదో చెప్పాలి. అదే నా తాలూకు అంటే ఆంతర్యం ఇలా మాట్లాడడంలో. చంద్రబాబు కూడా మారాలి, చాలా వరకు మారాలి. బట్ ఉన్నటువంటి వాళ్ళని, సీనియర్స్ని, జెండా మోసే వాళ్ళని ఎలా తృప్తిపరచాలో ఆలోచించుకొని తృప్తిపరచాలి. దేవినేని ఉమా ఉన్నాడు, బొండా ఉమా ఉన్నాడు, చాలామంది ఉన్నారు. కానీ అందరినీ ఎలా సాటిస్ఫై చేస్తాడు? కష్టం కదా. జనసేన పార్టీ తరఫునేమో కొనసాల రామకృష్ణ ఉన్నాడు, మోస్ట్ సీనియర్ మంత్రి. ఆయన్ని జనసేన పార్టీలో ఒక బెర్త్ కేటాయించిపోతే అది కేవలం అది తొందరపాటే ఉంది కదా. అసలు జనసేన పార్టీలో ఎందుకు చేరాడు? ఏదైనా చాలా కాలంగా గ్యాప్ వచ్చింది కదా అని ఉద్దేశంతో చేరాడు. అది మర్చిపోతే కొత్తగా వచ్చే వాళ్ళకు ఇద్దరికి ఇచ్చాడు. ఇట్లాంటివన్నీ కూడా కొన్ని కొంతమంది రేపటి నుంచి వాళ్ళ మాటలు చూడండి, మనం ముందుగా చెప్పుకుంటున్నాము, రేపటి నుంచి వాళ్ళ అభిప్రాయాలు చెప్తారన్నమాట. అందువల్ల కొంచెం చంద్రబాబు మారాలి, లోకేష్ ఆవేశం తగ్గించాలి, సమన్వయం అని అంటే ప్రచారాల్లో కాదు, ఫలితాలు వచ్చాక కుర్చీ ఎక్కాక సమన్వయం కావాలి.